29వ తేదీ ఎగ్జిట్ పోల్స్ రాకముందే గ్రౌండ్ నుంచి వస్తున్న సంకేతాలు ఒక పెద్ద రాజకీయ మార్పును సూచిస్తున్నాయి. ఈరోజు సంఖ్యలతో కాదు, సంకేతాలతో మాట్లాడదాం. సర్వేలతో కాదు, ఓటరు మూడ్తో మాట్లాడదాం. మరి ఒక్కో రాష్ట్రం పరిస్థితి ఏంటో, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు తమిళనాడు ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర రాష్ట్రాల్లో ఒకటి. ఎందుకు అని అంటే ఇక్కడ సాధారణ యాంటీ ఇన్కంబినియన్స్తో పాటు ఒక పెద్ద ఐడియాలజికల్ షిఫ్ట్ జరుగుతుందా అనే చర్చ కూడా ఉంది. ద్రవిడ రాజకీయాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం రూపుదిద్దుకుంటుందా లేదా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు మన ముందు ఉంది. 1967లో కాంగ్రెస్ తమిళనాడులో అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి తిరిగి అధికారంలోకి రానే లేదు. ఇక అప్పటి నుంచి డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు ద్రవిడ పార్టీలు పాలించాయి. ఎంజీఆర్ వరుసగా 2 సార్లు గెలిచారు. అదేవిధంగా జయలలిత కూడా వరుసగా 2 ఎన్నికలను గెలిచారు. ప్రస్తుతం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే ప్రభుత్వం 5 ఏళ్ల యాంటీ ఇన్కంబినియన్స్ ఎదుర్కొంటోంది. కరుణానిధి వద్ద ఉన్న కరిష్మా స్టాలిన్ వద్ద లేదు. వారి రాజకీయ వ్యూహం ఏమిటి అంటే ఉత్తరం దక్షిణం విభజన, హిందీ తమిళ విభేదం, ఉత్తర భారతీయుడు దక్షిణ భారతీయుడు విభేదం. ఇది రాజకీయాల్లో బ్లాక్ మెయిల్ అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారా? మేము గెలవకపోతే వేర్పాటువాదం వైపు వెళ్తాం అన్న రీతిలో బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు. ఇక అవినీతి, యాంటీ ఇన్కంబినియన్స్. డిఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. 2 మంత్రులు జైల్లో ఉన్నారు. చాలా నేతలపై ఆరోపణలు ఉన్నాయి. ఎంత యాంటీ ఇన్కంబినియన్స్ అంటే 1/3 వంతుకి పైగా అభ్యర్థులకు టికెట్లు కట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎన్డీఏకి అవకాశాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం, ఎన్నికలు కేవలం నాయకుల ప్రసంగాలతో గెలవరు. బూత్ మేనేజ్మెంట్, ఓటర్ మైక్రో టార్గెటింగ్, కుల సామాజిక సమీకరణ, మహిళా ఓటు, సంక్షేమ పథకాల ప్రభావం, ఇవి అన్నీ కలిస్తే ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ఈ కోణంలో ఎన్డీఏ బలంగా పనిచేసింది అని విశ్లేషణ చెబుతున్నారు. ఎదురుగా ఎన్డీఏ ఉంది. ప్రధాన భాగ్యస్వామి అన్నా డిఎంకే. పళనిస్వామి నాయకత్వం వహిస్తున్నారు అన్నా డిఎంకేకి. జయలలితకు అత్యంత సన్నిహితుడు. అతను చాలా గ్రౌండ్ లెవెల్లో నాయకుడు. గ్రామీణ స్థాయిలో బూత్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాడు. దీంతో స్టాలిన్కు గట్టి సవాల్ విసిరాడు. భారతీయ జనతా పార్టీ కూడా తమిళనాడులో ఒక చిన్న ప్లేయర్ ఏం కాదు. 2024లో లోక్సభ ఎన్నికల్లో 11% పైగా ఓట్లు తెచ్చుకుంది. అంటే బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో మంచి ప్లేయర్. ఇక విజయ్ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనిస్తే, కొత్తగా నటుడు విజయ్ పార్టీ టీవీకే వచ్చింది. ఆయనపై ఆశలు ఉన్నాయి, కానీ భారీ ర్యాలీలో జరిగిన ఘటన తర్వాత ఆయన వేగం తగ్గింది. అతని పార్టీకి స్పష్టమైన సిద్ధాంతం లేదు. ద్రవిడ రాజకీయానికి అనుకూలమా లేక వ్యతిరేకమా అనే స్పష్టత కూడా లేదు. సంస్థాగత బలం లేదు. కార్యకర్తల బలం కంటే అభిమానుల బలమే ఆయనకు ఎక్కువ. అది ఓట్లుగా మారుతుందా అన్నది పరీక్ష. ఇప్పుడు ప్రస్తుత అంచనా, ఓటింగ్ తర్వాత వస్తున్న సంకేతాలు ఎన్డీఏకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మే 4న ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా ఆశ్చర్యమే లేదు. మహిళా భద్రత ప్రధాన అంశంగా మారింది. మద్య నిషేధం వాగ్దానం నిలబెట్టుకోలేదు. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనే లేదు. డిఎంకే ఓటమి అవకాశాలు ఎక్కువ. ఎన్డీఏ గెలుపు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.